ఈ వీడియోలో నేను పై నెట్వర్క్లో మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాలెట్ సెక్షన్లో యాక్టివ్ యువర్ వాలెట్ అనేది చూపిస్తుంది. అండ్ డౌన్లో ఇక్కడ మీరు యాక్టివ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు కేవైసీ కంప్లీట్ అయితే సరిపోతుంది. 9th స్టెప్ అనేది కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు. అంటే మీరు మైగ్రేషన్ స్టెప్ కంప్లీట్ కాకపోయినా మీరు ఇందులో ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏంటంటే కేవైసీ కంప్లీట్ అయితే సరిపోతుంది. మీరు ఏదన్నా పైలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను ఈ వీడియోలో మీరు ఈ అకౌంట్ని ఎట్లా యాక్టివ్ చేసుకోవాలో చెప్తాను. అసలు ఫస్ట్ ఈ యాక్టివ్ వ్యాలెట్ ఆప్షన్ ఎవరికి చూపిస్తుంది అంటే మీరు పై యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెయినెట్ ఉంది కదా, మెయినెట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మెయినెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ యాక్టివ్ వ్యాలెట్ ఆప్షన్ ఎవరికి చూపిస్తుంది అంటే మీకు ఏంటంటే 8 స్టెప్స్ వరకు కంప్లీట్ అయి ఉండాలి. అంటే కేవైసీ స్టెప్ వరకు కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మీకు మైగ్రేట్ టు మ్యానెట్ 9th స్టెప్ ఉంది కదా, ఇది కంప్లీట్ అవ్వనాలకే మనకి యాక్టివ్ వ్యాలెట్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు 9th స్టెప్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే మీకు యాక్టివ్ వ్యాలెట్ ఆప్షన్ చూపించదు. ఎందుకంటే మీకు 9th స్టెప్ కంప్లీట్ అయితే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు కాబట్టి. ఇదేంటంటే 9th స్టెప్ కంప్లీట్ అవ్వనాలకి ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. అంటే పై బ్రౌజర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని ఉంటుంది, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అన్లాక్ పై వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏంటంటే ఇక్కడ పాస్ ఫ్రేజ్ ద్వారా చేయొచ్చు, లేకపోతే ఫింగర్ ప్రింట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ పైన ఖచ్చితంగా పై మ్యానెట్ అని ఉండాలి. ఒకవేళ పై టెస్ట్ అని ఉంటే దాన్ని ఇక్కడ డౌన్లోడ్ యారో మీద క్లిక్ చేసి పై మ్యానెట్ మీద పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు అడ్రస్ చూపిస్తుంది, ఇది మీ వ్యాలెట్ అడ్రస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం యాక్టివ్ యువర్ వ్యాలెట్ అని చూపిస్తుంది. ఇక్కడ యువర్ వ్యాలెట్ ఈజ్ నాట్ యాక్టివ్ అంటిల్ యువర్ కేవైసీ అని చూపిస్తుంది. దిస్ ఈజ్ రిక్వైర్మెంట్ ఫర్ ఆల్ వ్యాలెట్స్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్సాక్ట్ పై అని చూపిస్తుంది. ఇదేంటంటే మనకి కేవైసీ కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ మైగ్రేషన్ కాకపోతే మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాక్టివ్ యువర్ వ్యాలెట్ అని ఉంది. అండ్ ఇక్కడ యాక్టివేట్ అని ఉంది కదా, ఈ యాక్టివేట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. యాక్టివ్ యువర్ వ్యాలెట్ అని ఉంటుంది అండ్ యాక్టివేట్ వ్యాలెట్ నవ్ అని ఉంటుంది. ఇక్కడ యాక్టివేట్ వ్యాలెట్ నవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వ్యాలెట్ యాక్టివేషన్ అండ్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒక 5 to 6 అవర్స్ ప్రజెంట్ అయితే తీసుకుంది. సో మీరు ఏంటంటే ఇక్కడ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. అండ్ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్ ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ చూపిస్తుంది. అండ్ మీకు ఇట్లా స్క్రీన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ఈ పేజ్ ఓపెన్ అయితే మీరు ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఈ అకౌంట్లో నిజంగానే బయ్యింగ్ చేసుకోవచ్చు అని ఈ వ్యాలెట్కి నేను ఒక 1000 రూపీస్ వర్త్ పై కాయిన్స్ అనేవి సెండ్ చేశాను. ఇక్కడ చూడండి నాకు సక్సెస్ఫుల్గా 16.23 పై కాయిన్స్ అనేవి ఈ వ్యాలెట్కి సెండ్ అయినాయి. సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 9th స్టెప్ కంప్లీట్ అవ్వకపోయినా ఇదేంటంటే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే మీకు పై వాల్యూ అనేది తక్కువలో ఉంది. మీరు ఏంటంటే ఎన్ని కాయిన్స్ వీలైతే అన్ని కాయిన్స్ బై చేసుకుని పెట్టుకోండి. అండ్ మీరు బై చేసిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు అవి సెల్ కూడా చేసుకోవచ్చు.